అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే 2 డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఉచిత కుట్టు మిషన్ పథకానికి సంబంధించి. అదసలు నిజమా? కాదా? అసల ఇది ఎంతవరకు నిజం? సైట్ చెప్పండి అనైతే చాలా మంది అడుగుతున్నారు. దానికి సంబంధించి ఆర్టికల్ అయితే వచ్చిందని చెప్పాను. అయితే ఈ రోజు కూడా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారండి. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ మిషన్‌లు ఇచ్చేదే 80,000 మందికనైతే తేల్చి చెప్పారండి. మనకి ముఖ్యంగా వచ్చేసి లోకేష్ గారి నియోజకవర్గమైన మన మంగళగిరిలో అయితే వీరంకి గురుమూర్తి గారైతే చెప్పడం జరిగిందండి. ఆయన ముఖ్యంగా ఏం చెప్పారంటే బీసీలకైతే మనకి ఈ ఆదరణ పథకంలో భాగంగా 80,000 మంది మహిళలకైతే మిషన్‌లు అందజేయనున్నారండి. బీసీలకు మాత్రమే. నేను ఆల్రెడీ మన ఆదరణ పథకం 3.0కి సంబంధించి చెప్పాను. అదే పథకం గురించి అయితే ఈయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి బీసీలకైతే 80, 90% రాయితీతో వాషింగ్ మిషన్‌లు అలాగే చేనేతకు సంబంధించిన మిషన్‌లు ఇలా ప్రతీదీ గూడా ఆహ్, క కుమ్మరి వాళ్ళు ఇలా చేతి వృత్తిదారులందరికీ కూడా సపోర్ట్ అయితే చేయనున్నారు. వారి పనిముట్లు కొనుక్కోవడానికి 90% రాయితీతో అయితే ఇస్తున్నానని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇంకా సైట్ అయితే ఓపెన్ కాలేదు. కానీ త్వరలో అయితే ఓపెన్ అయితే అయిపోతుందండి మనకి. ఏప్రిల్‌లో అయితే ఓపెన్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, వారికి శిక్షణ కూడా ఇస్తారంటండి. జస్ట్ 1 ఆర్ 2 డేస్ శిక్షణ ఇచ్చి 80,000 మందికి ఈ ఉచిత మిషన్‌లయితే అందించనున్నారనైతే సమాచారమనండి. అయితే 80,000 మంది అంటే మీరు ఒకేళ బీసీఏ లేపోతే మీరు రజకులు అదేంటి నాయి బ్రాహ్మణులు ఇలాంటి వృత్తి చేసుకునేవారైతే వాటికి సంబంధించి పెట్టుకుంటే మీకు కలిసొస్తదండి. అందరూ మిషన్‌కే పెట్టేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ వృత్తి చేయట్లేదు రజకులే. కానీ మీకు మిషను కాకపోయినా వాషింగ్ మిషన్ ఒస్తుంది. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. వాళ్ళు పెట్టుకుంటే వాషింగ్ మిషన్ ఒస్తుందండి. అది యూజ్ చేసుకోవడం మానేసి అందరూ మిషన్‌కే పెట్టేస్తున్నారు మహిళలంతా. సో, ఇవన్నీ కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. మీకు సంబంధించిన మీ హస్బెండ్ సంబంధించిన కుల వృత్తి చేసేవారు ఎవరైనా ఉంటే ఇది పెట్టుకోవడం వల్ల మీకు చాలా వరకు మనీ అయితే లాభమవుతుందండి. ఎవరైతే ఓన్లీ మిషన్‌కి సరిపోతుంది మాకు అని అనుకుని మనము రజకులు గాని, నాయి బ్రాహ్మణులు గాని, చేనేత కార్మికులు గాని ఇలా కాకుండా ఉన్న బీసీలు పెట్టుకుంటే అందరికీ యూజ్‌ఫుల్‌గా ఈ పథకం అనేది ఉపయోగపడుతుందండి. కానీ అందరూ ఓన్లీ మిషన్‌కే పెట్టడం వల్ల ఎక్కువ మంది ఇనెలిజిబుల్ అయిపోతారు. అసలైన పథకానికి కూడా మనం అనర్హుల్లోకెళ్ళిపోయి నెక్స్ట్ టైమ్ కూడా మనం పెట్టుకున్నప్పుడు ఎలిజిబుల్ అవ్వము. సో, మన క్యాస్ట్ పరంగా మనం రజకులము, లేకపోతే ఇంకా వివిధ వృత్తులు చేసేవారమైతే వాటికి పెట్టుకోవడం వల్ల మనకి మెయిన్‌గా వచ్చేసి ఆ పనిముట్టు అందుతుంది. అది మన ఇంట్లో వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. కనీసం మన ఇంట్లో వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళవుతాం. అందరూ ఓన్లీ మిషన్‌కే ట్రై చేయకుండా మీ వృత్తులకు సంబంధించి బీసీలకే కాబట్టి మన బీసీలకే కాబట్టి బీసీలో వివిధ కుల వృత్తుల వారు ఉంటారు కాబట్టి ఎవరు వాళ్ళ వృత్తిలో సంబంధించింది ఉంటే వెంటనే దానికి అప్లై చేసుకుంటే మీకైతే మనీ అయితే కలిసొస్తుందండి. సో, ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎందుకంటే అందరూ మిషన్‌కే పెట్టడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. మిగతా వాటికి పెట్టకపోవడం వల్ల ఇప్పుడు 80,000 మందికి ఉచిత కుట్టు మిషన్‌లంటే మిగతా 80,000 మందికి ఉచిత వాషింగ్ మిషన్‌లు, ఉచిత చేనేత మిషన్‌లు ఇలా ఉంటాయి గదండీ! చేనేత పరికరాలు. ఆ 80,000 మందికి కలిపే కదా ఇచ్చేది. ఓన్లీ 80,000 మందికి ఇక్కడ మిషన్‌లే ఇస్తున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో, మీరైతే రెడీగా ఉండండి. కంపల్సరీ అయితే మీకొస్తుంది. మీరు ట్రై చేస్తే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. బాయ్.